సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్ చూసారా సార్? అవును. చూసాను. ఓకే. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఏది పందెం బా నెగ్గింది? అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి, పందెం ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి, అప్పుడే మనం విజేతలను ప్రకటించడం కరెక్ట్ కాదు కానీ, హ్మ్. గేమ్ చేంజర్ అయితే కొంచెం ఇందులో వెనకబడిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే. ఇక మిగతా 2 సినిమాలు 'డాకు మహారాజు', 'సంక్రాంతికి వస్తున్నాం' 2 జోనర్‌ల సంబంధించిన సినిమాలు. ఈ 2 సినిమాల్లో కూడా కొంచెం ఎడ్జ్ అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకుందని మనం చెప్పొచ్చు. ఓకే. అంటే ఆ సినిమా విజయంలో సినిమా కంటెంట్ ఎంతవరకు ఎటువంటి పాత్ర పోషించిందన్నది పక్కన పెడితే, ఆ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్స్ ఆ సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయని నా అభిప్రాయం. ఓకే. అంటే జనరల్‌గా చెప్తుంటారు. సినిమా తీయడం ఒక ఎత్తైతే, ఆ తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అన్నది ఇంకొక ఎత్తని చెప్పి. అవును. జనరల్‌గా అంటే మనం పర్టిక్యులర్‌గా కొంతమంది హీరోల పేర్లు చెప్పడం కాదు కానీ, మన తెలుగులో ఏంటంటే చాలామంది హీరోలు సినిమాలో యాక్ట్ చేశామా, మన డబ్బులు మనం తీసుకున్నామా, ఇంట్లో కూర్చున్నామా అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తుంటారు. ఓకే. అది తప్పని నిరూపించిన సినిమా ఇది. ఓకే. అంటే సినిమాని ప్రమోట్ చేయడం అదేదో అది కొంచెం నామోషీగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. అవును. దానివల్ల సినిమా ఇది జరుగుతుంటది. కానీ ఈ సినిమాకి ఏం చేశారంటే, ఒక వెంకటేష్ అంత పెద్ద స్టార్ అయ్యుండి, దాదాపుగా అతను ఒక 30 ఇయర్స్ నుంచి లైమ్‌లైట్‌లో ఉండి, వన్ ఆఫ్ ది బిగ్గర్ హీరోస్‌గా ఉండి కూడా, నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకడిగా ఉండి కూడా, ఈ సినిమా కోసం ఆయన చేసిన ప్రమోషన్‌ని ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. ఓకే. దానివల్లే ఈ సినిమా ఇంత విజయం. అంటే దాదాపుగా ఇప్పుడు 200 అవును. కోట్లు సునాయాసంగా వసూలు చేస్తదని చెప్పి అంటున్నారు. అవును. ఆ రేంజ్ విజయం రావడానికి అంటే మామూలుగా రిలీజ్ చేసినా కూడా డెఫినిట్‌గా కొంత సక్సెస్ అయ్యుండొచ్చు. అవుతది. కానీ ఈ చేసిన ప్రమోషన్ వల్ల ఏమైందంటే అందరూ కూడా ఈ సినిమాని చూసి తీరాలి మనం సంక్రాంతికి అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయారు. అందుకని మొత్తం ఫ్యామిలీ సినిమాకి వెళ్తున్నారు. దానివల్ల ఇంత పెద్ద విజయం. ఆ విషయంలో మనం వెంకటేష్ గారిని అభినందించాలి. అట్ ది సేమ్ టైము దీనికి రూపకర్త అయినటువంటి అనిల్ రావిపూడిని ఇంకా ఎక్కువ అభినందించాలి. అవును సార్. మొన్న సక్సెస్ మీట్‌లో కూడా చూసాము. అనిల్ హ్మ్. రావిపూడి గారు ఓ స్పీచు హ్మ్. హ్మ్. అంటే ఆయన ఎమోషన్‌గా ఓ స్పీచ్ అయితే ఇచ్చారు. హ్మ్. నాకిలాగే కథలు తీయడం వచ్చు. హ్మ్. ఇలాగే తీస్తా. అంటే డైరెక్షన్ అంటే ఇలా నేర్చుకుని వచ్చేవాళ్ళని నాకు ఎప్పుడు ఏం నేర్చుకోలేదు. హ్మ్. నాకు ఇలాగే వచ్చు, ఇలాగే ఉంటా అవును. అని. ఆ ఎమోషన్ స్పీచే ఉన్నది అది. అంతే కదా! ఇప్పుడు చాలామంది మన డైరెక్టర్స్ పెద్దగా చదువుకోని వాళ్ళు చాలామందుంటారు. అవును. ఇప్పుడు మన ఎన్నో సక్సెస్‌లు ఇచ్చినటువంటి వినాయక్ గారు ఆయన చాలా సందర్భాల్లో అవును. నేను పెద్దగా చదువుకోలేదు అని చెప్పేవాడాయన. అవును. అంటే సినిమా పిచ్చితోటి 10థ్ క్లాస్‌లోనో లేదంటే ఇంటర్మీడియేట్‌లోనో మద్రాస్ ఎళ్ళిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసి డైరెక్టర్‌లయిన వాళ్ళు చాలామందుంటారు. అందువల్లే అవును. మన కొంతమంది సీనియర్ డైరెక్టర్స్‌కి హిందీ కానీ లేదంటే ఇంగ్లీష్ కానీ మాట్లాడడంలో కొంత ఇది ఉంటది. అందువల్ల ఏదో డైరెక్షన్ కోర్సులు చేసి సినిమాలే తీయాలి. ఆ కోర్సులు చేసిన తర్వాత సినిమాలు తీయాలి. అటువంటి నియమాలేం లేవు గదా! సినిమా అవునవును. అనేది జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలి. దానికో లాజిక్కు అయేం ఉండవు. ఉండవు. అవును. ఒక ఒక ఇలాగే తీయాలి. ఈ స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి. ఇక్కడ ఓ పాటుండాలి. అక్కడ ఓ ఫైట్ ఉండాలి. అటువంటియి ఏం ఉండవు. అవును. జ మన జ మనం ఒక ఆడియన్‌గా మనం సినిమా చూసేటప్పుడు ఏ అంశాలకి మనం ఎంజాయ్ చేస్తాము. జనరల్ ఆడియన్స్ దేన్ని ఎంజాయ్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే సరిపోద్ది. అసలు తీసిన 8 సినిమాలు హిట్ అవ్వడం అనేది అది. అవును. వరుసగా 8 సినిమాలు హిట్ కొట్టడం అప్పట్లో ఆ! దాసనారాయణరావు గారు వరుసగా 11, 12 సినిమాలు హిట్లు కొట్టారంటారు. తర్వాత అది మన రాజమౌళి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి. వరుసగా మరి 8 విజయాలు. మధ్యలో 1, 2 హిట్ రేంజ్‌లో ఉన్నా కూడా మిగతావన్నీ కూడా ఇప్పుడు 'పటాస్' దగ్గర నుంచి అవును. ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు అన్నీ మంచి సినిమాలే మంచి గదా! సినిమా. కదా! హ్యాట్రిక్ ఏమో వెంకటేష్ గారితో. ఆ! ఎఫ్1, ఎఫ్2 అవును. ఆ! అవును. అవును. అలాగే 'శిరీష్' గారు ఒక మాట అన్నారు మొన్న. హ్మ్. 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 అనిల్ దొరకడం మా అదృష్టం. హ్మ్. మరి ఆయన మా దగ్గరికొచ్చిన తర్వాత మేము పంపించలేకపోతున్నాము. ఆయన ఇక్కడి నుంచి బయటికెళ్ళలేకపోతున్నాడు అంటూ అవును. ఒక మాట అవును. అన్నాడు. ఆ! అంటే మమ్మల్ని తోసేద్దాం అనుకుంటున్నారు. అంటే చాలామంది తోసేద్దాం అని చూస్తున్నారు. కరెక్ట్‌గా గొయ్యిలో పడేసరికి మళ్ళా ఒక సినిమాతో సేమ్ మళ్ళా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటున్నామని ఒక మాట అన్నారు. కాదు. తోసేయడం కాదు. అంటే ఇంక మేము పడిపోతున్నాము. ఇంక 'దిల్ రాజు' పని అయిపోయింది.
అనే పరిస్థితి వచ్చిందని కొంతమంది అనుకున్న టైంలో మమ్మల్ని ఇక దీని నుంచి గట్టెక్కించాడు అనిల్ అని చెప్పి ఒక మాట అన్నాడు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరైనా వరుసగా సక్సెస్లు కొట్టుకుంటూ ఉన్నప్పుడు అరే భలే కొడుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు ఇంక పని అయిపోయిందిలే, ఇంకా దిల్ రాజుకి జడ్జిమెంట్ దొబ్బింది అని కూడా చాలామంది అటువంటి వ్యాఖ్యలు కూడా ఆయనే అన్నాడు. దిల్ రాజు గారే ఇంక దిల్ రాజు పని అయిపోయింది అనే మాటలు కూడా నా చెవిన పడ్డాయి. నాకు కూడా ఏంటి నా జడ్జిమెంట్ పోయిందా, నాకు సినిమా కథల్ని జడ్జ్ చేసే ఇది నాకు పోయిందా అని నాకే కొంచెం అనిపించేలాగా కొన్ని పరిస్థితులు వచ్చాయి. అంటే అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ వల్ల తగిలిన ఇది మామూలు ఇది కాదు కదా, వేరే వాళ్ళు అయితే తట్టుకోలేని పరిస్థితి. ఆయన కాబట్టి దిల్ రాజు కాబట్టి తట్టుకున్నాడు. అంటే జనరల్గా ఇప్పుడు శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉంటుంది, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేల వాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరు అని చెప్పి అసాధారణటువంటి విజయాలు సాధిస్తూ ముందుకెళ్ళినప్పుడు అభినందిస్తారు. అలాగే సినిమాలు కానీ లేదంటే ఏదైనా సరే అపజయాలతోటి కుంగిపోతున్నప్పుడు దాన్ని చూసి భలే జరిగిందిలే విజయ అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ప్రస్తావించాడు ఆయన శిరీష్ గారు. అంటే అయితే ఏంటంటే ఇక్కడ నిజానికి అలా ప్రస్తావించడం ఒక డైరెక్టర్ని వాళ్ళ అంత స్థాయిలో ఉండి ఇప్పుడు పైగా ఇప్పుడు దిల్ రాజు FDC చైర్మన్ కూడా అయ్యాడు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యాడు. అంటే నిజానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఆయనకి ఉంది, వాళ్ళకు ఉంది. అయినప్పటికీ కూడా అలా ఓపెన్గా ఒక కన్ఫెషన్ లాగా అనిల్ రావిపూడి మాకు ఈ సినిమా హిట్ ఇచ్చాడు కాబట్టి మేము ఈ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతున్నాం అని చెప్పి అనడం అది నిజంగా గ్రేట్ అప్రిసియేషన్ లాంటిది కదా. ఎవరు ఒప్పుకుంటారు అలాగా? మనసులో ఉన్నా కూడా నిజంగా అదే ఉన్నప్పటికి కూడా అది బయట చెప్పరు. మాకు మంచి సక్సెస్ ఇచ్చాడు నిజంగా అంటారు తప్ప అనిల్ రావిపూడి మా కాంపౌండ్కి రావడం, పటాస్ సినిమాతోటి మా దగ్గరికి వచ్చాడు, అప్పటి నుంచి మాతోటే ఉన్నాడు, అన్ని సినిమా నిజానికి సరిలేరు నీకెవరు దిల్ రాజు ప్లస్ వేరే అనిల్ శంకర్ వాళ్ళు కలిసి చేసినట్టున్నారు. అయినప్పటికీ కూడా మొత్తం తర్వాత దాదాపు 6 సినిమాలు బయట, ఈ భగవంత్ కేసరి ఒకటే బయట చేశాడు, మిగతా సినిమాలన్నీ కూడా వీళ్ళ కాంపౌండ్లోనే చేశాడు. అంటే వరుసగా విజయాలు ఇవ్వడం అన్నది ఒకటి పక్కన పెడితే క్రూషియల్ టైంలో ఆయన సక్సెస్ ఇచ్చాడు. ఏమయ్యేది ఇప్పుడు ఈ సినిమా కూడా పెద్దగా ఆడకపోతే ఆయన తర్వాత కూడా కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి అంటే వనరులు సమీకరించుకొని సినిమాలు తీసే పరిస్థితి ఉంటుంది లేదన్నది పక్కన పెడితే ముందు ఏమంటారు, ఇంక దిల్ రాజు పని అయిపోయింది, గేమ్ చేంజర్ దొబ్బింది, సంక్రాంతికి వస్తున్నాం కూడా దొబ్బింది, ఇంక అయిపోయింది, మొన్నటి వరకు చాలా ఎక్స్ట్రాలు చేశాడు అది ఇది అని చెప్పి జనరల్గా ఏముంది మాటే అనేస్తారు. ఇప్పుడు గేమ్ చేంజర్కి జరిగిన నష్టాన్ని మొత్తం సంక్రాంతికి వస్తున్న సినిమా పూడ్చగలుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ముందు మోరల్గా ఒకటి సినిమా ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా సక్సెస్ అయింది, రెండు బ్యాలెన్స్ అయింది. మధ్యలో డాకు మహారాజ్ ఇది కూడా మంచి విజయం సాధిస్తున్న డాకు మహారాజ్ సినిమాకి నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో అకౌంట్ సెటిల్ ఇదన్నమాట. ఏమి అతనికి ఇమేజ్ పరంగా ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఇండస్ట్రీలో ఏంటంటే డబ్బులు కంటే కూడా ఇమేజ్ కదా ముఖ్యం. ఇప్పుడు దిల్ రాజు కాల్ చేసి ఒక హీరోకి కాల్ షీట్లు కావాలి, మీ టైం కావాలి, మేము డైరెక్టర్ని పంపిస్తాను అంటే వెంటనే ఓకే అని చెప్పడమే ఇంపార్టెంట్. సరే చూద్దామండి 4 రోజుల తర్వాత అన్నాడంటే దిల్ రాజు మీద నమ్మకం లేనట్టు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా సరే దిల్ రాజు ఫోన్ చేసి ఇలాగ మంచి సబ్జెక్ట్ విన్నాను బాగుంది, ఒక అబ్బాయిని పంపిస్తాను, కొత్తోడైనా కూడా ఎవరైనా సరే ఎంత పెద్ద హీరో అయినా సరే వినే పరిస్థితి మళ్ళీ వచ్చేసింది. అంటే గేమ్ చేంజర్ సినిమా సంబంధించినంత వరకు నా ఉద్దేశంలో ఏంటంటే జనరల్గా దిల్ రాజు మేకర్, తెలుసు కదా మేకర్ అంటే సినిమాని ప్రాపర్గా కథను జడ్జి చేసి కథనం విషయం స్క్రీన్ ప్లే దగ్గర నుంచి షూటింగ్ జరిగేటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అన్ని దగ్గరుండి చూసుకొని సినిమాని ప్రాపర్గా రూపకల్పనలో పాలు పంచుకునే నిర్మాతలను మేకర్స్ అంటారు. అలా కాకుండా పలానా హీరో, పలానా డైరెక్టర్, పలానా హీరోయిన్, ఇంత ఖర్చు, ఇంత మనకి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి టేబుల్ మీద లెక్కలు వేసుకొని సినిమాలు తీసేవాళ్ళు మామూలు కాంబినేషన్ సెట్ చేసేవాళ్ళు అంటారు. ఈయన మేకర్. కానీ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన
ఒక ఫైనాన్షియర్ లాగా మిగిలిపోయాడు. ఉమ్. ఎందుకంటే శంకర్ అంతకుముందు వరుసగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి శంకర్ ఈయన ఏం చెప్తాడు, కథ ఇలా ఉంటే బాగుంటుంది అది ఇది అని చెప్పలేని పరిస్థితి కదా. అవును. ఇప్పుడు ఇండియన్ 2 అంటే మొన్న వచ్చింది. ఈ సినిమా ఎప్పుడుది? దానికి ముందు 3 సంవత్సరాల క్రితం సినిమా. శంకర్ గ్రాఫ్ సక్సెస్ గ్రాఫ్ అనేది అప్పటికి ఉన్నప్పుడే మంచి సూపర్ sign చేశారు. ఉండగా సైన్ చేసిన సినిమా. ఈయన ఎంతో ఏం ఇన్వాల్వ్ అవుతాడు, ఆ, అది బాగాలేదండి ఇది బాగాలేదని చెప్పలేడు కదా. అవును. తనకు అనిపించినా కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆయన ఏంటంటే ఒక శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఒక పాన్ ఇండియా సినిమా అని అప్పుడు వాళ్ళు అనుకున్నప్పటికీ డెఫినెట్గా అది ఒక టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఒక 100-150 కోట్లు వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే సినిమా కాస్త చివరికి ఆ 100-150 కోట్లు నష్టాన్ని మిగిల్చిన సినిమాగా అయ్యింది. అయింది. ఇది ఒక లెసన్ లాంటిది. ఓకే. అంటే పెద్ద 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 ప్రాజెక్టులు చేయాలనే ప్రయత్నంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అని చెప్పడానికి ఇది అలాగే ఉదాహరణ. కాబట్టి ఆయన భవిష్యత్తులో అటువంటి ఇంకా తప్పులు చేయడు. చేయరు. ఇంకా ఆయన సక్సెస్ అవును. జర్నీ కొనసాగుతుంది. డెఫినెట్గా సెంచరీకి హ్యాపీగా కొట్టేస్తాడు ఆయన.